అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేసుకుందామండి. చాలా ఈజీ డిజైన్ అండి, సింపుల్గా చేసేది. జస్ట్ టావెల్స్ కట్టడమే అనమాట. కాకపోతే దీనికి మనము ఇలా పీకాక్స్ అయితే యూజ్ చేసుకున్నామండి. ఓకే, మనము ఇప్పుడు చేసుకున్న ఈ పట్టు శారీకి పీకాక్స్ సెట్ అయ్యాయో లేదో చూడండి. ఓకేనా. దాని తర్వాత ఇవి వచ్చేసి బీడ్స్ ఏమో ఇలా చిన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇలా సింపుల్గా ఒక 3 బీడ్స్ అయితే సరిపోతాయి మనకి. ఓకేనా. ముందుగా అయితే మనము ఈ టాజిల్స్ వచ్చేసి కాస్త లావుగా కట్టుకోవాలండి. ఇలా లావుగా కట్టుకుంటే ఏంటంటే చూడ్డానికి బాగుంటుంది. ఇవి వచ్చేసి మనకి 400 వరకు వస్తాయండి. ఇవి టాజిల్స్, ఈ దారాలు మొత్తం కూడా 400 వరకు వస్తాయన్నమాట. చాలా మందంగా అయితే తీసుకున్నాను. దీనికి మంచిగా సరిపోని ఉండాలంటే మనకి ఇవి కాస్త బంచెస్ లావు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఓకేనా. కాస్త బారుతోటి ఇగో ఇలా ఈ లెంత్లో అయితే తీసుకున్నాను నేను. ఓకేనా. దీన్ని మనము శారీకి కట్టేద్దామండి. ఓకేనా. ముందుగా ఇదైతే ఇలా తీసుకోండి. టాజులు తీసుకున్న తర్వాత దీన్ని మనము ఎలా కట్టుకోవాలని అంటే ఫస్ట్ అయితే ఇటువైపు నుంచి ఇటువైపుకి ఇలా తీసేసేయండి. మనం దీనికి క్యాప్ పెట్టట్లేదు కాబట్టి పైన ముడి కనపడకుండా చూసుకోవాలి. అందుకోసం అనేసి ఇలా ముడేసిన తర్వాతనే ఇలా మనం ఈ టాజల్ లోపల నుంచి ఇటువైపుకి తీసినప్పుడు ఏంటంటే ఆ ముడి దారాలకి స్టక్ అయిపోయి ఉంటుంది కదా, మనకి బయటికి రాదు, స్టక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కట్టుకోవచ్చు. ఇలా ఉండిపోతుంది అనమాట, రాదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి నీడిల్ కుచ్చేసి మధ్యలోకి తీయండి ఇలా. ఓకేనా. ఇలా మధ్యలోకి తీసిన తర్వాత ఇది దారము లాగేటప్పుడు ఈ పైకి వచ్చేటట్టుగా టాజల్ని మనము ఇలా దగ్గరగా ఒత్తి పట్టుకుంటే థ్రెడ్ ఖచ్చితంగా మనకి ఇక్కడ సెంటర్లోకి వస్తుంది. ఆ తర్వాత ఒకసారికి టాజల్కి కుచ్చేసి తీస్తే మనకి ఇక్కడ ఇలా ముడిపడిపోతుంది అనమాట. అప్పుడు నీట్గాను ఉంటుంది, మనకి చూడ్డానికి బాగుంటుంది కూడా. అలాగే టాజల్ కూడా మనకి ఊడిపోదు. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఒకటి పీకాక్ తీసుకున్నాను నేనైతే. ప్యారెట్స్ తీసుకోలేదు. ప్యారెట్స్కి పీకాక్స్కి రేట్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి అదొకటైతే చూసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఇలా ఒక చిన్న బీడ్ అయితే తీసుకున్నా అండి. ఇప్పటికే లెంత్ కాస్త ఎక్కువైపోయింది కాబట్టి మనము ఈ పీకాక్స్ కానీ ప్యారెట్స్ కానీ యూజ్ చేసుకున్నప్పుడు మనము ఇంకా ఎక్కువ బీడ్స్ అయితే యూజ్ చేయలేమన్నమాట. ఓకేనా. ఇప్పుడు ప్యారెట్స్ కాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, ఒక స్టోన్ రింగ్ అలా. కానీ ఇది వచ్చి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాస్త మనము యూజ్ చేసుకోలేమన్నమాట బీడ్స్. అందుకని నేను 1 బీడ్తో అయితే సరిపెట్టేశాను. ఇకపోతే టాజిల్ అయితే ఇలా కట్టుకుంటే అయితే సరిపోతుందండి. చాలా నీట్గా కట్టుకోవాలి. మనకి చూడ్డానికి ఏంటంటే బాగుంది అని అనిపించేటట్టుగా ఉండాలన్నమాట. ఓకేనా. దానికోసమని అయితే ఇలా చేసేసుకోండి. మరి ఇక టాజిల్ అయితే ఇలా ఉంటుంది మనం కట్ చేసేసుకున్న తర్వాత. ఓకేనా అండి. ఇలా టాజిల్స్ అయితే ఇలా కట్టుకోవాలి. అలాగే దీనికి పీకాక్స్ అయితే ఇలా యూజ్ చేసుకోవాలి. ఇక పీకాక్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇవి మనకి బంచెస్లో ఇలా దారం కట్టే ఉంటాయన్నమాట, రౌండ్గా. ఓకేనా. ఇలా ఉంటాయి. కాకపోతే మనకి సింగిల్ పీసెస్లో తీసుకుంటే మనకి రేట్ ఎక్కువ పడుతుంది. ఇలా బల్క్లో తీసుకుంటే రేట్ కాస్త తక్కువగా పడుతుంది. కాబట్టి నేను ఇలా అయితే నాకు ఒక 2 శారీస్కి అవసరం అనేసి అయితే నేనైతే ఇవి తీసుకున్నాను. ఇలా బంచ్ ఉంటుంది. బంచ్కి మొత్తం ఎన్ని ఉంటాయి కౌంట్ చేశాను. మొత్తం అయితే 100 ఉన్నాయి ఇలా. ఓకేనా. దీనికి కూర్చుంది అయితే 100 పీకాక్స్ అయితే వస్తాయి. ఓకేనా. మనకి విడిగా కొనాలంటే వాళ్ళు ప్యాక్ చేసి పెడతారు, మరి దాన్ని బట్టి వాళ్ళు వేరే రేట్ ఇస్తారనమాట. ఇలా అయితే తక్కువగా పడతాయి కాబట్టి కాస్త ఎక్కువ వచ్చినా తెచ్చి పెట్టుకుంటే బెటరు, మనకి వేరే శారీస్కి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓకేనా అండి. ఇక పీకాక్స్ విషయానికి వస్తే ఇంతే. మనం ఇది ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాము. ఓకేనా. శారీ వచ్చి ఇదండి. ఓకేనా. ప్యూర్ శారీ అనమాట. ఈ శారీకి మనకి ఇలా వాళ్ళు అడిగారు కాబట్టి ఇలా చేసేసాము. ఇది కూడా మనకి కలర్ మిక్స్లో లేదండి, అందుకోసం అనేసి ఇలా చెప్తుంటాను నేను, మీకు గుర్తుందా? ఇలా సింగిల్ కలర్స్, ఇలా ఈ కలర్కి ఈ కలరే ఉంది, ఈ కలర్కి ఈ కలరే ఉంది కదా, మిక్స్డ్ లేదు. అందువల్ల మనము ఈ టాజల్స్ అనేవి ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ఇట్లా 3 కానీ 4 కానీ 5 కానీ అట్లా పెట్టుకుంటే ఏంటంటే చూడడానికి శారీకి మంచి లుక్ వస్తుందన్నమాట.
ఓకేనా. ఇంకపోతే ప్యారెట్స్ ఏంటంటే ఇవి మనకి పీకాక్స్ కలర్ ఏంటంటే ఈ సేమ్ గ్రీన్ కలర్ అయితే మనకి దొరకవు కదా, అందుకోసం అనేసి నేను ఇలా క్రీమ్లో దొరికినవి తీసుకొచ్చాను. ఎందుకంటే శారీకి ఇవి మాత్రమే సెట్ అవుతాయి, ఇలా కలర్స్లో ఉన్నవైతే సెట్ అవ్వవు కదా, అందుకోసం అనేసి అయితే ఇవి సెట్ అవుతాయని అయితే ఇవైతే తీసుకొచ్చాను. అనుకున్నట్టుగానే మంచిగా సెట్ అయిపోయింది శారీకి, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే అండి, మరి ఇది ఇవాళ మన డిజైన్, ఈ డిజైన్ గురించి విషయం కూడా. మరి ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం, ఇంకా మంచి మంచి విషయాల కోసం. ఓకేనా, బాయ్. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి వచ్చి కాల్ చేసేయండి, అలాగే మెసేజ్ చేయండి. నాకు వీలున్నప్పుడు చూసుకొని రిప్లై ఇస్తాను, లేదనంటే ఫ్రీగా ఉంటే కాల్ అయినా పర్వాలేదు మాట్లాడతాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 9346527181. బాయ్ అండి.